ఇక్కడ కూడా ఎల్బీ నగర్ కి సంబంధించిన వాస్తవ్యులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అన్న, అసలు ఏంటన్నా ఎల్బీ నగర్ ఎటువైపు పోతుందన్న? అన్న మేము ఇక్కడ ఉండబట్టి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎల్బీ నగర్ బోర్డు కాడ ఎన్ని దుకాణాలు ఉన్నాయనేది మాకు చిన్నప్పటి నుంచి మాకు స్పష్టంగా అవగాహన ఉంది. చూడాల ముసలమ్మ కాంచెల్లి ఇక్కడ ఉన్న ఇస్త్రీ మామ, సాకలి మామ, ఆ పక్కకు మటన్ షాపు, చికెన్ షాపు రమేష్ అన్న, ఆ చికెన్ షాపుది కూడా దొంతులింగ మామ అల్లుడిని సుమంత్ వాళ్ళది. ఇక్కడ బాధితులు నిజంగా వాళ్ళకు ఎమ్మెల్యే గారు స్పష్టమైన హామీ ఇచ్చిళ్ళు. మేయర్ గారు కూడా ఇది డిస్మాంటిల్ చేసేటప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉన్నాక కూడా వాళ్ళ మనిషికి 3.5 లక్షలతో 3,20,000 ఇస్తేనే మేము రూమ్ ఇస్తాం, నేను కార్పొరేటర్ నేను కాకపోతే ఇక్కడ కాదు అని ఈయన ఎమ్మెల్యేను ఏకవచన పదంతో దూషించుకుంటా అంటే ఈయన ఒక కార్పొరేషన్ లెవెల్లో పెద్ద లీడర్ లాగా తిలక్నార్ గురించి, రాయ్ స్టైస్ గురించి మీకు 25 సంవత్సరాల నుంచి గుడిసెలు ఉన్న ఆ బాధితులకు ఈరోజు ఒక స్లాప్ వేసి వారికి ఉపాధి చూపించుకుంటా వాళ్ళు అన్ని కాలాలు ఎండాకాలం చలికాలం అయినా కూడా వారు ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఒక చక్కని ప్రణాళికలతో ఎమ్మెల్యే గారు ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటా ఎవరైతే కోల్పోతారో ఏదైనా దానికి న్యాయం చేసి ఎమ్మెల్యే గారు భరోసానిచ్చి ప్రజలకు 18 గంటలు పని చేసుకుంటా ప్రజాసేవలో ఉన్న ఎమ్మెల్యేను బదనాం చేసుడే అదే పనిగా పెట్టుకొని ఆ తెల్లారులైతే ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయా? నీ వయసు ఎంత? నీ స్థాయి ఎంత? ఆ ఖబర్దార్, ఇంకోసారి ఎమ్మెల్యే గారిపై వ్యక్తిగత దూషణలు పాల్పడితే ఆ యూత్ కాంగ్రెస్ తరఫున ప్రజాక్షేత్రంలో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్పొరేటర్కు వార్నింగ్ ఇస్తున్నారు. నీవు సత్యదూరపు మాటలు, అసత్య ఆరోపణలు బంద్ చేసుకొని బాధితులకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే గారు వచ్చినాక వారి దగ్గర అన్న ఇగో ఇది నిజం, ఇది వాస్తవం, ఇదన్నా వీళ్ళకి న్యాయం చేయి. ఆల్రెడీ ఎమ్మెల్యే న్యాయం చేస్తా అని చెప్పినాక నువ్వెందుకు షో ఎత్తాను? అసలు ఈ డివిజన్ పరిధి ఇవ్వాలి విజయ్ది. ఈ నీ డివిజన్లో బాధితులు ఉంటారు. నీ దగ్గరకు వచ్చిల్లా ఎమ్మెల్యే గారు, మేయర్ గారి దగ్గరకు వచ్చిల్లు, వాళ్ళు చెప్పిళ్ళు నీకు అనవసరమైన ముచ్చట్లు వచ్చి అనవసరమైన మ్యాటర్లకు వచ్చి ఎమ్మెల్యే గారిని బదనాం చేద్దాం, మన మీద హీరో అయిదాం, మన మీద ఇంకేదో అయిదాం అంటే అది కుదరదు ముచ్చట. ఖబర్దార్, ఎమ్మెల్యే గారి మీద ఇంకోసారి ఏమైనా ఆరోపణలు చేస్తే బహిరంగంగా క్షమాపణలు చెప్పిస్తాం ఇదే ఎల్బీ నగర్ బోర్డు సాక్షిగా. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ. చూద్దాం, వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజు 24 గంటలకు గాను ఏర్పాటు చేసిన 12 మంది పేర్లను వీళ్ళు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తే 24 గంటల సమయం ఇచ్చాము. ఇప్పటి వరకు ఎట్లాంటి 12 మంది పేర్లు రాలేదు, కేవలం 10 మంది పేర్లు ఇచ్చారు. మరి అందులో కొంత అంశాలు ఉన్నాయి, మరి ఎమ్మెల్యే భరోసా ఇచ్చాడా అన్న అంశాలు కూడా చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఈ యొక్క ఫ్లెక్సీని ఇలానే ఉంచి నిరసన ఎవరైతే ఇంకా సమయం ఉంది మరి రావచ్చు, వచ్చిన తర్వాత కూడా ఆ 12 మంది పేర్లు ఇక్కడ రాయొచ్చు అన్న అంశాలు వారు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న అంశము. పూర్తిగా మనం అనుకున్న మనకు వచ్చిన అంచనా మేరకైతే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య ఏదైతే కూల్చివేతలు ఎల్బీ నగర్ లో సమస్య ఉందో ఆ సమస్య ఒక పరిష్కారం దొరికే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సదానందంతో రామచోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.